ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, డయాబెటీస్ వాళ్ళకి ప్రతి పదార్థం కూడా తీసుకోవచ్చు. చాలా మందికి అపోహలుంటాయి. లైక్ డయాబెటీస్ ఉంటే మేము పూర్తిగా ఒక పదార్థాన్ని వదిలేసేయాలా? అసలు మొత్తానికే తినొద్దా? అనేసి ఈ క్వెషన్స్ ఉంటూ ఉంటాయి. కానీ ప్రతి పదార్థంలో కూడా మీరు ఎంత తింటున్నారు, పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ తింటే మనము డయాబెటీస్ ఉన్నా కానీ దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. కానీ దుంపల్లో ఏంటంటే మనము గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటంటే మనకు ఒక పదార్థంలో ఎంత షుగర్ ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. సో, బంగాళదుంపల్లో ఏంటంటే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అదే మనం చిలకడ దుంపల్లో చూసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్‌లో ఉంటుంది. సో, మనము స్వీట్ పొటాటోస్ చిలకడ దుంపలు తినవచ్చు. కానీ బంగాళదుంపలకి వచ్చేసరికి అది కొంచెం కంట్రోల్‌లో తీసుకోవాలి. ఎక్కువగా మీరు అది తీసుకుంటూ ఉన్నారు, ఇంట్లో చాలా మటుకు అదే వండుతూ ఉన్నారు అంటే మాత్రము దాన్ని ఏదైనా ఒక కాంబినేషన్ వెజిటబుల్‌తో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంకాయతో పాటు దుంపల్ని యాడ్ చేసుకోండి. లేదా బీన్స్‌తో పాటు దాన్ని ఇంక్లూడ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మనకు వేరే ఫైబ్రస్ వెజిటబుల్ ఏదైతే ఉంటుంది, ఇందులో అయితే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. సో, దాన్ని ఏదైనా ఒక కాంబినేషన్ వెజిటబుల్‌లో తీసుకోండి. ఎలా అంటే మనము వంకాయతో పాటు దుంపల్ని యాడ్ చేసుకోండి. లేదా బీన్స్‌తో పాటు వెజిటబుల్స్ లైక్ ఆలుగడ్డ కానీ, చామగడ్డ కానీ ఇలా మీరు తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇందులో మనకు నేను చెప్పినట్టు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల షుగర్ అనేది స్పైక్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉంటుంది. కార్బోహైడ్రేట్ కంటెంట్ ఏదైతే మన షుగర్ స్పైక్స్‌ని ఎక్కువ చేస్తుందో అది కూడా అందులో ఎక్కువ అవుతుంది. సో, మీకు ఎలా తినాలి అనే ఆలోచన మీకు వస్తుంది కాబట్టి మీరు దాన్ని ఏదైనా ఒక కాంబినేషన్ వెజిటబుల్‌తో తీసుకోవడం మేలైనది. మీరు దాంతో పాటు నేను చెప్పినట్టు వంకాయే కాదు, ఫైబ్రస్ వెజిటబుల్స్ నార్మల్‌గా కాయగూరగాయలతో పాటు మీరు దుంపల్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ మేజర్ థింగ్ ఇక్కడ వచ్చేసి దుంపల్లో ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అండ్ ఎన్ని సార్లు తీసుకోవచ్చు వారంలో. సో, వారంలో మీరు ఏంటంటే మీ కూరగాయలతో పాటు మీరు ఒక టైమ్ టేబుల్‌లా పెట్టేసుకోండి. మీ ఇంట్లో ఎక్కువ దుంపలు చేసుకుంటూ ఉన్నారు అనుకుంటే మాత్రము వీక్‌లో ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే దుంపల్ని ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఎందుకంటే దుంపల్ని మీరు టోటల్‌గా అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవాయిడ్ చేస్తున్నారు అంటే అందులో గుడ్ అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది. అందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో, మీరు దాన్ని ఏంటంటే మీరు ఇంక్లూడ్ చేసుకోండి. కానీ ఎంత తీసుకుంటున్నారు అది ఒక్కటి మీరు మైండ్‌లో పెట్టుకొని తీసుకోండి.